వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో చెప్పినట్టుగానే నేను ఎకాలజీ క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేశానండి. సో ఇంకా ఎవరైనా ఛానల్లో జాయిన్ కాకపోయి ఉంటే జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. మనం మెల్లగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్కడ కంటెంట్ నీడడో అక్కడ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ ఓన్లీ బిట్స్ ఇంపార్టెంటో, తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ వచ్చేసి ఎక్కడ బిట్స్ ఇంపార్టెంటో అక్కడ చెప్తున్నాను. చూస్తున్నట్లయితే నాకు తెలిసి చాలామంది నోట్స్ అయితే రాసుకుంటున్నారండి. అసలు ఇంతకుముందు వ్యూస్ అనేటువంటి ఎక్కువ వచ్చే కావు. అంటే వ్యూస్ అని ఎందుకు అంటున్నాను పర్టికులర్గా అంటే జాయిన్ అయ్యే క్లాసెస్లో 100 కూడా రావు ఒక్కొక్కసారి. కానీ నాకేంటిదంటే ఈసారి 50% ఆఫ్ ది పీపుల్ హూ జాయిన్డ్, ఎవరైతే క్లాసెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా యాక్సెస్ చేసుకున్నారనమాట. సో అందుకనే నేను వ్యూస్ అనేటువంటిది మన ఛానల్లో ఈ నార్మల్ వీడియోస్కి నాకు అంత పర్టికులర్గా ఇంతమంది చూడాలి అనేటువంటిది ఏం పెట్టుకుని నేను. కానీ ఛానల్లో మీరు మనీ పట్టి జాయిన్ అయినప్పుడు అది నేను రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాను. అందుకనే ప్రతిరోజు చదవండి అని చెప్పేసి అంటున్నాను. సో తెలంగాణ హిస్టరీ అనేటువంటిది క్లాసెస్ అయితే జస్ట్ ఈ వీడియో అనేటువంటిది లేట్ అయింది అని అంటే నాకు తెలిసి అర్థమయ్యే ఉండాలి మీకు. సో దీనికంటే ముందే నేను తెలంగాణ హిస్టరీకి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే వీడియోస్ షూట్ చేశానండి. మీరు వీడియోస్ విన్న తర్వాత డెఫినెట్గా మీకు ఎట్లా అంటే గుర్తుండిపోతుందండి. ఆ టైంలో మీరు వెళ్ళి అక్కడ మీరు పర్టికులర్గా మీరు కళ్ళతో మీరు చూసినట్టుగానే నేను చెప్తా ఉంటాను. నేను చెప్పే ప్రతి వీడియోని వినండి. క్లాస్ నోట్స్ రాసుకోండి, కానీ వీడియో అనేటువంటిది విన్న తర్వాత పాస్ చేసుకుని నోట్స్ రాసుకోండి. ఎట్లా అంటే ఒక ఫ్యాకల్టీ చెప్పిన దానికి ఆస్పిరెంట్ విని అర్థం చేసుకుని నోట్స్ రాసుకున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అది డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు ఇండియన్ హిస్టరీ చెప్తున్నంతసేపు మీరు చెప్పారు కదా, చాలామంది నాకు మెయిల్స్ చేశారనమాట సపరేట్గా. అక్క అసలు మేము అక్కడికి వెళ్ళి ఆ రాజ్యాల దగ్గరికి మేము వెళ్ళి ఆ యుద్ధాలప్పుడు మేమే పార్టిసిపేట్ చేసినట్టు, అంటే దగ్గరుండి చూసినట్టు, అట్లా అంటే చూసినట్టు అంటే పార్టిసిపేషన్ ఇన్ ద సెన్స్ పోయి యుద్ధాలు చేయడం అని కాదు, అక్కడ ఉండి మేమే కళ్ళకు కట్టినట్టు చూపించారక్క అని చెప్పేసి చాలా మంది చెప్పారండి. సో ఇంకా తెలంగాణ హిస్టరీ అనేటువంటిది ఇది ఇంకా బాగా చెప్తున్నాను. అంటే డిఫరెంట్, అదేదో తక్కువ చెప్పాను ఇదేదో ఎక్కువ చెప్పానని కాదు, ఇంకా కొంచెం డెప్త్గా చెప్తున్నాను అనమాట. ఎందుకు అని అంటే ఇంకా నేను సపరేట్గా గ్రూప్ 1కి ఇంకా ప్రిపేర్ అయ్యేదంటూ ఏం లేదండి. నేను చెప్తున్నాను కదా, నేను ఎగ్జామ్ రాయను అది కన్ఫర్మేషన్ లేదు. ఇంకా అంటే రాస్తాను, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యి రాసేటట్టయితే లేదండి. టు బీ ఫ్రాంక్, నా హెల్త్ అంతా ఇప్పటికీ నడుం పట్టి పెట్టుకొని మరీ క్లాసెస్ అయితే చెప్పానండి. క్లాసెస్ చెప్పేటప్పుడు నేను కనిపించాను అక్కడ ఏం తెలియదు, కానీ నార్మల్ ఈ వీడియోస్ తీసేటప్పుడు మాత్రం టూ మచ్ పెయిన్ ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇంకా నేను స్ట్రెచ్ అయ్యి ఇంకా ఈ క్లాసెస్ అనేటువంటి చెప్తున్నానంటే ఓన్లీ మీకోసమే. చాలా మంది సిస్టర్స్ నా మీద డిపెండ్ అయి ఉన్నాను. అక్క చెప్పండి అక్క, మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేము, ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలనుకుంటున్నాము. అసలు ఇంత అంటే యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పాలి. మీ వీడియోస్ మాకు సజెస్ట్ చేసి మీరంటూ ఒక పర్సన్ ఉన్నారు, టీజీపీఎస్సీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇట్లా ఇంత బాగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మాకు అని చెప్పేసి అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిన్న ఒక సిస్టర్ కూడా కమెంట్ చేశారు, సాహితీ సిస్టర్, మీరు నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్కి మీరు ఒక ఆర్మీని తయారు చేస్తున్నారు అని అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. అది అసలు ఎంత పెద్ద కమెంటో నేను చెప్పలేను. అదే నా మెయిన్ ఉద్దేశం కూడా అదే. నేను రాయకపోయినా, ఇన్ కేస్ రాసినా నాకు రాలేకపోయినా నా యొక్క నోట్స్ అనేటువంటిది మీ అందరికి అందజేయాలి. ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1 అనేటువంటిది ఇది చాలామంది నాకు రాదు, ఇది పెద్ద ఎగ్జాము, మనం చేయలేము, మన వల్ల కాదు అని అనుకునే వాళ్ళందరికీ ఇట్లా షార్ట్ నోట్స్ కానీ కంటెంట్ కానీ ఇలా మీ దగ్గరకు తీసుకొచ్చి మీ చేతులతో మీరే రాసుకునేలా చేసి ఆ అపోహ అనేటువంటిది రిమూవ్ చేయాలి మీ మైండ్లో నుంచి అనేటువంటిది ఒక్కటే చిన్న తపన అనమాట. రిజల్ట్స్ రాగానే ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసి చాలామంది బెంబేలు ఎత్తిపోతారు, వామ్మో మన వల్ల కాదు అని. ఇప్పుడు నేను నార్మల్గా కోచింగ్లో ఎంత మీ అందరికీ తెలుసు, గ్రూప్ 1 కోచింగ్ అంటే ఎంత కాస్ట్ ఉంటుందో అవన్నీ నేను పెట్టుకొని క్లాసెస్ విని నా నోట్స్, అసలు ఇది చాలా వాల్యుబుల్ నోట్స్. ఈ నోట్స్ని నేను మీకు నార్మల్గా పీడిఎఫ్ ఇస్తే అది అర్థం కాదండి. ఇప్పుడు చాలామంది పీడిఎఫ్ అంటారు. టు బీ ఫ్రాంక్, నేను పీడిఎఫ్స్ ఇవ్వను. అంటే నాకు చేసి ఇవన్నీ పెట్టడం చాలా హెక్టిక్. మీరు అందరు చూస్తున్నారు కదా నా బుక్స్, నా పేజెస్, నా మెటీరియల్ ఎంత హెవీగా ఉంది. నాకు అసలు అంత అయితే లేదండి, అంత ఓపిక అంత అయితే లేదు. సో ఇట్లా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రావాలి కదండి. పీడిఎఫ్ చూస్తే ఏమొస్తుంది, క్లాసెస్ ఇట్లా వింటే మనకు బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. సో అట్లా విజువలైజేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. పర్టికులర్ వాయిస్ వస్తూ కింద నోట్స్ కనిపిస్తా, ఆ నోట్స్లో ఒకసారి చూస్తా, వీడియోలో చెప్పింది వింటూ మీ చేతులతో మీరు రాసుకున్నది అది బ్రెయిన్లోకి వెళ్ళిపోతే ఇట్లా మనకు రివిజన్ అనేటువంటిది గుర్తుంటుంది. మైండ్లో స్టోరేజ్ అంటారు కదా, సో అట్లా స్టోర్ చేసుకుంటే మీరు 2-3 టైమ్స్ రివిజన్ ఇచ్చినప్పుడు వెనకాల బ్రెయిన్లో స్టోర్ అయింది ముందుకు వస్తుంది అనమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు పర్టికులర్ క్వశ్చన్కి ఆప్షన్స్ చూడగానే ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పేసి యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రైట్ వన్ అనమాట. సో ఇదే నా చిన్న ప్రయత్నము. ఒకసారి చూడండి. అండ్ జోగ్రఫీ బుక్స్ అది కూడా చెప్పాలండి, చాలామంది సిస్టర్స్ అంటున్నారు. యాక్చువల్లీ నేను క్లాసెస్ చెప్పానండి, దానికి క్లాసెస్ చెప్పడం కాదు, జాగ్రఫీలో మీరు చదివేటప్పుడు ఏ బిట్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం మాత్రమే. నేను అక్కడ ఏం క్లాసెస్ అయితే చెప్పను. జస్ట్ అంటే ఒక చాప్టర్ అనేటువంటిది ఇప్పుడు ఒక పర్టికులర్ బుక్లో 11th క్లాస్
ఇన్సైట్ జియోగ్రఫీ కనుక చూస్తే ఆ బుక్లో కనుక మీరు చూస్తే ఏవేవి చదవాలి, ఏవేవి నోట్ చేసుకోవాలి, మళ్ళీ రిపీటెడ్గా ఏమేమి చూడాలి అంటే ఇప్పుడు మనము ఎగ్జామ్ ముందు ఈ బుక్స్ మనం తీసుకెళ్ళలేము. దీన్ని మీరు షార్ట్ నోట్స్ రాసుకోవాలి అని అనుకుంటే ఏ పాయింట్స్ మాత్రమే రాసుకోవాలి, ఒక చైన్ లాగా రాసుకోవాలి అని చెప్పేసి అవి చెప్దామని చెప్పేసి అనుకున్నాను. సో అంతేనండి. ఇప్పటికి కంటిన్యూస్గా తెలంగాణ హిస్టరీ వీడియోస్ అయితే షూట్ చేశాను. చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలు క్లాసెస్ అనేటువంటి కంప్లీట్ చేయగలుగుతున్నా లేదా అనేటువంటిది కూడా డౌటే. సో ఈ వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టేస్తానండి, ఎడిట్ చేస్తాను. మేబీ సాయంత్రం 1-2 వీడియోస్ అయితే పంపిస్తాను, కుదిరితే ఒకటైనా పంపిస్తానండి. చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ ఉంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోస్ వచ్చేలోపు మిగతా వీడియోస్ అనేటువంటి కంప్లీట్ చేసుకోండి, ఓకేనా? అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది. అది కూడా మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా? అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇంకా ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ని షేర్ చేయండి. అక్క ఛానల్లో జాయిన్ అవ్వండి. కేవలం 29 రూపీస్తో మళ్ళీ ఫ్రెండ్స్ బ్రదర్స్ సిస్టర్స్ అడుగుతున్నారండి. 29 రూపీస్ మన ఛానల్లో ఏంటంటే 2 పర్క్స్ ఉన్నాయన్నమాట. PERKs పర్క్స్ అంటారు యూట్యూబ్ టెర్మినాలజీలో. ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్గా నేను 29 రూపీసే, ఫస్ట్ ఏదైనా సరే 29 రూపీసే ఉంటుంది జాయిన్ అయితే. సో 29 రూపీస్తో జాయిన్ అయితే పాలిటీ షార్ట్ నోట్స్ యాక్సెస్ చేస్తారు. సో సెకండ్ నేను సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ చెప్పాను కాబట్టి అది సెకండ్ పర్క్లో యాడ్ చేశాను అనమాట. నాకు తెలియదండి ఎక్కువ. సో ఇంకా అంతకంటే హయ్యర్ లెవెల్ పెడతాను అని చెప్పేసి అన్నాను, కానీ ఇంకా పెట్టాను. నార్మల్గా ఏంటంటే ఎవరైనా సరే పెంచుకుంటూ వెళ్తారు పర్క్ని. సో ఇందులో మళ్ళీ యాడ్ చేయడం ఫస్ట్ స్టేజ్కి వచ్చి యాడ్ చేయడం అనేటువంటి చాలా తక్కువ. కానీ నేనేంటిదంటే ఆస్పిరెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇది మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటారు, రీజాయిన్ అవుతూ ఉంటారు. ఇన్ కేసు ఇదే నేను 59లో కానీ ఇంతకంటే ఎక్కువ 110 ఉంటుంది, 119 అని ఉంటుంది. సో అట్లా పెట్టాను అనుకోండి పర్క్ లెవెల్. మన ఛానల్లో ఇంకా చాలా మంది ఏంటిదంటే ఆటోపే ఆప్షన్ అనేటువంటి రిమూవ్ చేయట్లేరు. సో దానివల్ల మీకు తెలియకుండానే కట్ అయిపోతుంది. ఇప్పుడు అదే 119 అట్లనే ప్రతి నెల కట్ అవ్వకుంటూ పోతే ఐ డోంట్ వాంట్ అండి అంత ఎక్కువ మనీ మీకు తెలియకుండానే మీరు వేరే వాళ్ళకి ఇట్లా షేర్ చేయడం, అది నేను యాక్సెప్ట్ చేయను, నాకు వద్దు కూడా. కేవలం ఆ 29 రూపీస్కి నేను పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఆటోపే అనేటువంటి డిసేబుల్ చేయకపోయినా కూడా మరి 119, 59 అంత పోదు కదా, 29 రూపీసే పోతుంది కదా అని అనుకుంటున్నాను. అట్లా అని చెప్పేసి ఆటోపేని రిమూవ్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా రిమూవ్ చేయాలి, ఖచ్చితంగా రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే ఈ 1 మంత్ పీరియడ్లోనే మీరు జాయిన్ అయినప్పుడు ఇది యాక్సెస్ చేసుకుంటే ఈ 1 మంత్లోనే యాక్సెప్ట్ ఏమంటారు కంప్లీట్ చేసేసుకున్నారు అనుకోండి, మీ నోట్స్ మీ దగ్గర ఉంటుంది. ఈ 1 మంత్లోనే నేను జనరల్ సైన్స్ ఇచ్చాను, ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ ఇచ్చాను, ఎకాలజీ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ టీజీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మెయిన్ అనమాట, బిగ్గెస్ట్ పిల్లర్ మనకు గ్రూప్ 1లో టీజీ హిస్టరీ. సో ఆల్మోస్ట్ అసలు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అసలు మీరు ఈ కంటెంట్ తోటి వెళ్ళినా కూడా ఈజీగా పాస్ అయిపోతారు. కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ అనేటువంటిది కొంచెం యాడ్ అయితే ఈజీగా పాస్ అయిపోతారు. సో అట్లా నేను మీకు నోట్స్ ఇస్తున్నాను. సో అంతే, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఇనిషియేషన్ అయితే తీసుకున్నాను. ఈవెన్ దో మై హెల్త్ సపోర్ట్ చేయకపోయినా నాకేదో చెయ్యాలి వచ్చేయాలని కాదు. నేను మన ఛానల్లో చాలామంది ఎట్లా అంటే బిగినర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళకి వెనకాల గైడెన్స్ లేక, మెంటార్షిప్ చేసేవాళ్ళు లేక చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. సో అట్లా కాదు అని చెప్పేసి వద్దు, ఇట్లా నా సైడ్ నుంచి నేను ఏదో ఒక చిన్న ఇనిషియేషన్ తీసుకొచ్చి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికీ హెల్ప్ చేయాలి ఇట్లా అట్లా అని చెప్పేసి. వన్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యారంటే ఆటోమేటిక్గా మీకు ఆప్షన్స్ అనేటువంటివి వస్తాయండి, కనబడతాయి. నో నీడ్ టు వరీ, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే, బాయ్.